Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ పేరెంట్స్, మీ అబ్బాయిది లేదా అమ్మాయిది ఇంటర్మీడియట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? చాలా గందరగోళం. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలి. ఇటీవల కాలంలో మనం కొన్ని ఫేక్ కాలేజీల గురించి విన్నాము. చాలా గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి కోర్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది, అసలుకి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలి, లోకల్ నాన్ లోకల్ ఎవరు ఎలిజిబుల్, మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణ రెడ్డి గారిని తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ సార్ ఎన్నో సంచలన నిర్ణయాలు, మీరు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు. ఎందుకంటే మన కౌన్సిలింగ్ విషయంలో కానీ, లేకపోతే మార్క్ సీట్ అలాట్మెంట్ విధానం కానీ, కోర్ బ్రాంచెస్ అయిన BA ఇలాంటి కోర్సెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేయడం కానీ, సిలబస్లో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. దానికి తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున మీకు చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే సార్, విద్యార్థులు అప్డేట్ అవుతూ ఉంటేనే, కొత్త సిలబస్ నేర్చుకుంటూ ఉంటేనే కార్పొరేట్కి దగ్గరగా అవుతారు, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో సిలబస్లో మంచి మార్పులు తీసుకొస్తున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు సార్. అయితే ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం సార్, ఎడ్యుటెక్ కంపెనీలు కానీ, లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ, వీళ్ళు ఏంటంటే సార్, విద్యా విధానంలో ట్రెడిషనల్ అంటే యూనివర్సిటీస్లో కానీ, కాలేజ్లో కానీ విద్యా విధానంలో మార్పులు తక్కువగా ఉన్నాయి, సిలబస్లో అవుట్డేటెడ్ ఓల్డ్ సిలబస్ ఉంది అని చెప్పేసి చాలా చెప్తున్నారు. మీరు సిలబస్ విషయంలో తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ అన్నింటికి మీరే హెడ్ కాబట్టి ఏం డెసిషన్ తీసుకుంటున్నారు? ఓకే, మా యొక్క తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ యొక్క విజన్, మిషన్, ఆబ్జెక్టివ్ అనుకోండి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎట్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద నీడీ విత్ అఫోర్డబుల్ కాస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. అంటే అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, క్వాలిటీ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలి. ప్రతి ఒక్కరికి విద్య రీచ్ కావాలి. ఆ యొక్క రీచ్ అయ్యేటువంటి విద్య ఎలా ఉండాలంటే క్వాలిటీగా ఉండాలి, క్వాలిటీ కాంప్రమైజ్ ఉండకూడదు అనేది మా ఉద్దేశం. ఈ దిశగా గత 7-8 మంత్స్ నుంచి చాలా రిఫార్మ్స్ స్టార్ట్ చేసినాం. మీరు చూస్తూ ఉంటారు పేపర్లో, టీవీలలో కూడా. ఏంటంటే సీఎం గారి విజన్ కూడా ఏంటంటే ప్రతి ఒక్క యంగ్ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఇప్పుడు స్కిల్ ఉండాలనేది మనం. కాబట్టి ఆ స్కిల్ బేస్డ్, నాలెడ్జ్ బేస్డ్ మన యొక్క విద్యా వ్యవస్థ ఎలా ఉండాలంటే ఇండస్ట్రీ కనెక్ట్ అయి ఉంటే జాబ్లు వస్తాయి అనేది. ఈ యొక్క స్కిల్ కూడా ఎట్లా గ్లోబల్ కాంపిటీషన్తో పోటీ పడాలి. ఇలా కొన్ని మ్యాండేట్స్ మాకున్నాయి. దానికి అనుగుణంగానే ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా కొంత రిఫార్మ్స్ స్టార్ట్ చేశాము. అయితే ఒకటే దినేష్, ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకురావాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి? హైయర్ ఎడ్యుకేషన్ వాస్తవానికి నేను చెప్తున్నా కదా, ఇంటర్మీడియట్ అనుకోండి, ముఖ్యంగా డిగ్రీ. సో కొంత గత 10-12 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ కొంత నెగ్లెక్ట్ అయింది, అది వాస్తవము. అయితే మరి కోమా వ్యవస్థలు ఉందని కూడా నేను ఒక్కొక్కసారి చెప్తుంటా. అయితే దాన్ని అంటే కొంత గాడిన పెట్టే ప్రయత్నంలో మేము ఏం చేస్తున్నాం అంటే రిక్రూట్మెంట్. ఇవాళ ఒక ఛాలెంజ్ జనరల్గా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫేస్ చేస్తున్నది ఏంటంటే గత 10-12 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు, సిలబస్ చేంజెస్ లేవు. ఐఐసిటీ ఇంజనీరింగ్లో కొంత పర్వాలేదు, కానీ గ్రాడ్యుయేషన్లో మరి 10-12 సంవత్సరాల నుంచి ఈ యొక్క సిలబస్ మార్పు లేదు. ఇవాళ మార్పులు అనేది ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 6 మంత్స్ పోతున్నాం. కాబట్టి ఈ మార్పులకు అనుగుణంగా మనం కూడా మార్పులు, చేర్పులు చేయాలి సిలబస్ అనేటువంటి ప్రయత్నంలో మేము వేరియస్ కమిటీస్ని అపాయింట్ చేయడము, ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడము, ఆల్మోస్ట్ అదంతా కొలుక్కి వచ్చింది. అయితే ఇవాళ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్కిల్ ఓరియంటెడ్ ఉండాలి, స్కిల్ బేస్డ్. ఇవాళ మనం లాంగ్వేజ్లు మీకు తెలుసు, తెలుగు, ఇంగ్లీష్ మనకు తెలిసిన లాంగ్వేజ్. ఇవాళ థర్డ్ లాంగ్వేజ్ ఏంటంటే టెక్నాలజీ. స్కిల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ ప్రయత్నంలో రీసెంట్గా యూజీసీ, ఎందుకంటే మాకంతా యూజీసీ మ్యాండేట్, 29 ఏప్రిల్ 2025లో యూజీసీ కొన్ని మార్గదర్శకాలు కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి గ్రాడ్యుయేషన్ అంటే అన్ని యూనివర్సిటీస్, కాలేజీలో ఈ యొక్క అప్డేటెడ్ సిలబస్ ఉండాలనేది యూజీసీ మ్యాండేట్. దాని ప్రకారంగా మేము కూడా మళ్ళీ కొంత రీవర్క్ చేసి ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని యూనివర్సిటీలో, ఎందుకంటే మాకు యూనివర్సిటీస్ మా కిందకు వస్తాయి, వాళ్ళకి సిలబస్, అప్డేటెడ్ సిలబస్ ఇవ్వడం, వాళ్ళ బోర్డ్స్లో పెట్టుకోవడము, అంతా ఈ ప్రయత్నాలు ఆల్మోస్ట్ చురుగ్గా అయిపోతుంది. ఒక కొలిగ్ కూడా వచ్చింది ఈ ప్రయత్నం సార్. అయితే ఈ మధ్య కాలంలో మనం దోస్త్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ కూడా చూసాము. గతంతో పోలిస్తే డిగ్రీలో ఎన్రోల్మెంట్ చాలా తక్కువ జరుగుతుంది. అందరూ కూడా టెక్నికల్ కోర్సెస్, ఇంజనీరింగ్ సైడే వెళ్తున్నారు. అసలు డిగ్రీలో ఎందుకు ఎన్రోల్మెంట్ తక్కువగా జరుగుతుంది? అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్ క్రేజ్ అనేది మనకు, ఇంజనీరింగ్ అనుకోండి, మెడికల్ అనేది అది మొదటి నుంచి ఉంది. ఇంకా ఆ పూపియా నుంచి మనం బయటకు రాలేదు. నేను ఐఎమ్ యూజింగ్ ద వర్డ్
ఎందుకు అంటే ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది అంటున్నారు, ఇంజనీరింగ్లో కూడా సిఎస్ అనే కొన్ని అది ఉన్నది, అది కాదు. ఇంకొక రీజన్ ఏంటంటే 4 years ఇవాళ బీటెక్ కానీ మెడిసిన్ కానీ 4 years కోర్స్ ఉన్నది, బయట అంతా 4 yearsని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనేది. థర్డ్ రీజన్ ఏంటంటే ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో కొంత నేను ఇంతకుముందు చెప్పినట్టు అప్డేషన్ లేదు. ఇవాళ దినేష్ మనం ఒక గంట వేస్ట్ చేస్తే మనం డిపెండ్ అవుతాం. మరి అట్లాంటి స్టూడెంట్ 3 years చేసినప్పుడు వాడికి జాబ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చాలా ఆవేదనకు గురి అవుతున్నారు. సో అది కూడా రీజన్. సో ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ మెయిన్ ఏంటంటే ఈ ఇంజనీరింగ్ యొక్క క్రేజ్ ఏంటంటే మనకు బయటికి పోవడము, సాఫ్ట్వేర్ అది. కానీ అలా అది కొంత వాస్తవం కాదు. మీకు తెలుసు మన గత 1 year నుంచి, మోర్ పర్టికులర్లీ గత 3-4 months నుంచి ఆ ఇంజనీరింగ్ కూడా కొంత మన పునరాలోచన చేసేటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు కనిపిస్తున్నది. అయితే మీరు ఇప్పుడు తీసుకున్న సిలబస్లో మార్పులు వల్ల డిగ్రీలో కూడా ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో? తప్పకుండా ఉంది. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క ఇవాళ స్కిల్ అనేది మనకి ఇంజనీరింగ్ అను, ఇప్పుడు ఏఐ టెక్నాలజీస్ ఉంది, సైబర్ టెక్నాలజీ. ఇవాళ ఇంజనీరింగ్ అదే కాదు, ప్రతి గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్ బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, ప్రతి గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్ కూడా స్కిల్ ఇంపార్ట్ చేయాలి, ఇండస్ట్రీ కనెక్ట్ పెంపొందించాలని చూస్తున్నాం. అయితే ఆ ప్రయత్నంలో మేమేం చేస్తున్నాం అంటే కొన్ని ఆర్గనైజేషన్తో టైఅప్స్ చేస్తున్నాం. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ నాస్కామ్, లేకుంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని, లేకుంటే ఫార్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫార్మా కూడా చాలామంది ఈ ఎవరు మెడికల్ స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఫార్మాలో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మాకు బల్క్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని వాళ్ళతో టైప్ చేసుకొని ఇప్పటికే 400 మందికి మేము ఇంటర్న్షిప్స్ ఇచ్చే ప్రయత్నం. వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు రిక్వైర్మెంట్ ఉంది, మీరు మాకు స్టూడెంట్స్ కావాలి, మేము ఇంటర్న్షిప్స్ ఇస్తాము, మేము జాబ్స్ ఇస్తాము అని చెప్తున్నారు. సో అట్లా అంటే సెక్టర్ వైజ్గా మేము ఒక్కొక్క సెక్టర్ తీసుకొని ఎంతవరకు ఇంటర్న్షిప్స్ ఇస్తాం, ఎంతవరకు ప్లేస్మెంట్ చెప్పేస్తాం అనేటువంటి ప్రయత్నంలో చాలా మటుకు ఎంఓయూస్ అంటారు కదా, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసి వాళ్ళకు విద్యార్థులకు ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్, ట్రైనింగ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఆల్రెడీ ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి, డిప్లొమా అయిపోయిన వాళ్ళకి ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు స్టార్ట్ అయింది. డిగ్రీ కౌన్సిలింగ్ ఆల్రెడీ 2 విడతలు అయిపోయింది. ఇక ముఖ్యమైన కౌన్సిలింగ్ ఈఏపీ సెట్. ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ మీద మీరు న్యూస్ లేకుండా పేపర్లో చూడము, న్యూస్ లేకుండా టీవీ ఛానల్ చూడము. బీ కేటగిరీ ఆన్లైన్ చేస్తారా? కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు కౌన్సిలింగ్ ఎందుకు సార్ ఇంత డిలే అవ్వడానికి కారణం ఏంటి? దినేష్, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా జూలైలో స్టార్ట్ అయింది కౌన్సిలింగ్. అయితే ఈసారి ఏంటంటే కొంత మనం ఎగ్జామ్ ముందు పెట్టడం, రిజల్ట్స్ రికార్డ్ బ్రేక్లో 1 weekలో రిజల్ట్స్ ఇచ్చాము. దాంతో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైనందుకు మీరు అనుకుంటున్నారు ఏంటంటే మనకు కౌన్సిలింగ్ లేట్ అయిందని. కౌన్సిలింగ్ లేట్ కాలేదు, కౌన్సిలింగ్ ఆన్ టైం అయింది. అయితే మీకు ఒక్కటే ఇంజనీరింగ్ కౌన్సిల్లో ఒక ఛాలెంజ్ ఏంటంటే మెనీ ప్లేయర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఏఐసిటీ ఇక్కడ ఉంటుంది, తర్వాత జేఈ మెయిన్స్ ఉంటుంది, తర్వాత అవన్నీ. కాబట్టి మనం ఇప్పుడు మాది కౌన్సిల్ బాధ్యత ఏంది? సెట్ ఎగ్జామ్ పెట్టడము, కండక్ట్ చేయడము, రిజల్ట్స్ ఇవ్వడం. బట్ ఈ కౌన్సిలింగ్ పెట్టేది అనేది ఎందుకంటే ఇప్పుడు కూడా 30th వరకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ పర్మిషన్ ఇప్పుడు ఏఐసిటీ 30th వరకు ఉంది. సో ఇట్లా ఏఐసిటీ అదర్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి కొంత మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి మీకు నేను కౌన్సిలింగ్ పెడతా, సీట్లు ఇస్తా, రేపు జేఈలు వస్తారు, వెళ్ళిపోతారు, ఆ సీట్లన్నీ మిగిలిపోతాయి, మరి దానికి బాధ్యత ఎట్లా? కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేమేంటంటే కొంత లేట్ అయినా కానీ స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకూడదు అనేది మెయిన్ ఉద్దేశం. ఏ సీటు మిగిలిపోయినా ఆ సీటుని మళ్ళీ అదే రిజర్వ్ కేటగిరీ కానీ అట్లుంటాయి, అందుకొరకు ఇబ్బందులు చాలా ఉంటాయని. సో ఎప్పుడైనా ఇది లేట్గానే ఉంటుంది, జూలై ఆగస్టు. ఈసారి కూడా జూలైలో 2nd week 1st weekలో ప్రాసెస్ చేస్తున్నామని ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఆ ప్రాసెస్లో చేసి ఆగస్టు 14th వరకు ఏఐసిటీ సర్క్యులర్ ఏంటంటే ఆగస్టు 14th వరకు అన్నీ కంప్లీట్ చేయాలని ఉంది. ఆ డేట్ను దృష్టిలో పెట్టుకొని మేము 1st, 2nd, 3rd కౌన్సిలింగ్ చేసేసి బిఫోర్ 14th August అన్ని ఫార్మాలిటీ చేసి క్లాసులు స్టార్ట్ చేసే ప్రాసెస్ యాజ్ పర్ ఏఐసిటీ గైడ్లైన్స్ పోవాలి. అంటే కౌన్సిలింగ్ కొంచెం లేట్ అయినా కూడా విద్యార్థులకి దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికే మీరు అన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు. నేను కౌన్సిలింగ్ లేట్ అని నేను ఒప్పుకోను, కౌన్సిలింగ్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇదే అన్న, నేను మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నా. కౌన్సిలింగ్ ఏంటంటే ఈ ఎగ్జామ్స్తో ముడిపడి ఉంది కాబట్టి కౌన్సిలింగ్ తొందర చేసి మళ్ళీ ఇబ్బందులు పెట్టకుండా మేము ఏం చేస్తున్నాం అంటే కౌన్సిలింగ్ ప్రాపర్గా జేఈ అలా రిజల్ట్స్ వచ్చినాక వాళ్ళు పోయి వాళ్ళు అక్కడ పోయినాక మరి ఎంతమంది కరెక్ట్ ఉంటారు అనే దాని కొరకే కొంచెం డిలే. సార్ దాదాపు 1,00,000 మంది పేరెంట్స్ యొక్క ప్రశ్న ఏంటంటే బీ కేటగిరీ ఆన్లైన్ చేస్తున్నారా? ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ ప్రశ్న అందరూ అడుగుతూనే ఉన్నారు, ప్రతిరోజు పేపర్లో వస్తూనే ఉంది, బీ కేటగిరీ ఆన్లైన్ అవుతుందా లేదా. ఈ సంవత్సరం
అంటే మీరే దానికి హెడ్ కాబట్టి బి కేటగిరీ ఆన్లైన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే నేను ఒకటేనండి, కొన్ని ఎందుకంటే కొన్ని ఏ సొల్యూషన్కైనా అప్రోచెస్ రెండు ఉంటాయి. ఏంటంటే రెవల్యూషనరీ అప్రోచ్, ఎవల్యూషన్ అంటే కొంతనేమో క్విక్గా డెసిషన్స్ తీసుకుంటాము, కొంతనేమో అంటే పాలసీ ఇన్వాల్వ్ అయింది. ఇవాళ బి కేటగిరీ అలొకేషన్ ఆఫ్ సీట్స్ అనేది ఏంటంటే నేను గవర్నమెంట్కి రాయాలి, గవర్నమెంట్ నుంచి నాకు కొంత ఆర్డర్స్ కావాలి, ఎందుకంటే నా చేతిలో కాదు, అది పాలసీ డిసిషన్. నేను ఆల్రెడీ కమ్యూనికేట్ చేసిన, వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ ఒక మరి ఏంది ఎలా పోవాలనేది వాళ్ళ మార్గదర్శకాల గురించి కొంచెం వెయిట్ చేస్తున్నారు. సార్ ఇటీవల పేపర్లో నేను ఒక న్యూస్ చూశాను, మార్క్ సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి. అది నిజంగా చెప్పాలంటే చాలామంది విద్యార్థులకి, అందులో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎలాంటి గైడెన్స్ లేని విద్యార్థులకి, కౌన్సిలింగ్ గురించి ఎలాంటి గైడెన్స్ లేని విద్యార్థులకి మంచి వరం సార్. ఈ మార్క్ సీట్ అలాట్మెంట్ గురించి ఒకసారి విద్యార్థులకి క్లియర్గా చెప్పగలుగుతారా? తప్పకుండా. ఏంటంటే ఇప్పుడు జోసా ఉన్నది కదా, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు నీట్ కానీ ఐఐటీస్ వాటికి మార్క్ సీటు, అది మన ఇంజనీరింగ్ కాలేజీలో పోలిస్తే అవి తక్కువ కాలేజెస్ ఉంటాయి, వాళ్ళ ఎక్కువ అవేర్నెస్ పిల్లలు ఉంటారు. వాళ్ళకంటే ఇప్పుడు నీడ్ ఏంటంటే మన పిల్లలకు అవసరం. మనకు ఇవాళ ఆల్మోస్ట్ 160, 170 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ కాలేజెస్, హై ఎండ్ కాలేజెస్, మిడిల్, ఇవన్నీ. కాబట్టి మేము అది దృష్టిలో పెట్టుకొని ఏంటంటే నిజంగా స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలంటే ఏంటంటే ఒక ప్రీ స్టార్ట్ ఆఫ్ థింగ్ వాళ్ళకు చేయాలని ఈ ప్రీ మాక్ కౌన్సిలింగ్ అనేది జోసా పద్ధతులనే మనం చేస్తున్నాం. ఆ ప్రయత్నంగా నేను కొంత కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుందండి. డెఫినెట్లీ మన ఏం ఎలా ఉండాలంటే ప్రతి స్టూడెంట్కి రీచ్ కావాలి, ఇబ్బంది కలగకూడదు అనేది దానికి. కాబట్టి ఆ ప్రయత్నంలో తప్పకుండా ఈసారి కొత్త మార్పు ఏంటంటే వాళ్లకు కౌన్సిలింగ్ పెట్టడం చాలా మంచి నిర్ణయం సార్. ఎందుకంటే గత సంవత్సరం మొదటి ఫేజ్ కౌన్సిలింగ్లో 20,000 మంది విద్యార్థులకు సీట్ రాలేదు, 10,000 లోపు ర్యాంక్ వాళ్ళకు కూడా చాలా మందికి సీట్ రాలేదు. ఎందుకంటే వీళ్ళకి అంత నాలెడ్జ్ లేక, అవేర్నెస్ లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకొని వదిలేస్తున్నారు. సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారు. అప్పటికే సీట్లన్నీ ఫిల్ అయిపోయి ఉంటే తనకి మెరిట్ మంచి ర్యాంక్ ఉన్నా కూడా ఇబ్బంది పడే సమస్య. సో ఈ నిర్ణయం ప్రతి ఒక్క విద్యార్థికి చాలా ఉపయోగపడుతుంది సార్. అయితే గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం సార్, కోర్ బ్రాంచెస్ బతుకుతాయా, కోర్ బ్రాంచెస్ కోమాలకు వెళ్తున్నాయా, కోర్ బ్రాంచెస్ భవిష్యత్ ఏంటి? మనము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పాలసీస్ చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్, ఆటోమొబైల్ రంగం వృద్ధి చెందుతుంది, సివిల్ రంగం చాలా వృద్ధి చెందుతుంది. ఇలాంటి సమయంలో మనకున్న సీట్లలో దాదాపు 60-70% కంప్యూటర్ సైన్సే ఉన్నాయి. విద్యార్థులు కూడా కోర్ బ్రాంచెస్ చూస్ చేసుకోమంటే కొంచెం భయపడుతున్నారు. మీరు కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు, మైనర్ డిగ్రీ అని, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్లో మైనర్ డిగ్రీ అని. సో ఇలాంటి సమయంలో కోర్ బ్రాంచెస్ తీసుకోవడానికి, కోర్ బ్రాంచెస్ని ఎంకరేజ్ చేయడానికి ఉన్నత విద్యా మండలి తరపున మనం తీసుకునే చర్యలు ఏంటి సార్? తప్పకుండా. దానికంటే ముందు ఈరోజు దాదాపు 86,000 సీట్స్ మన 70% అంటే త్రూ ఆన్లైన్ మనం చేసే దాంట్లో 86,000 సీట్స్ ఉంటే అందులో 61,000 సీట్స్ అన్నీ కంప్యూటర్కి పోయిపోతున్నాయి. 61,000 కాబట్టి ఇది ఏంటంటే నిజంగా కూడా ఇది మనం హర్షించదగినటువంటి విషయం కాదు. సో దీని మీద మేము కొంత మేధోమథనం కూడా చేస్తున్నాము. అసలు దీన్ని ఎట్లా రివైవ్ చేయాలా, కోర్ బ్రాంచెస్ ఇప్పుడు మనకు ఒక శరీరం ఉందంటే అన్ని భాగాలు ఇంపార్టెంట్, అంతే కదా. సో ఆ రకంగా మనం ఏంటంటే అన్ని సమాజం సమతౌల్యంగా నడవాలంటే ఏంటంటే అందరు కావాలి, డ్రైవర్ కావాలి, వెహికల్ కావాలా, కంప్యూటర్ కావాలా, ఆ రకంగా. సో అయితే దీని గురించి మేము పెద్ద ఎత్తున కొంత ప్రచారం కూడా చేయాలండి, ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలని. రేపు 21st జేఎన్టీయూలో దాదాపు ఒక 1000 మంది స్టూడెంట్ పేరు ఎంత వచ్చినా మేము ఆల్రెడీ గూగుల్ ఫామ్ స్టార్ట్ చేసాం. సో మీరు కూడా ప్రచారం చేయండి, ఏ పేరెంట్స్ వచ్చినా వాళ్ళకు ఒక రోజు అంతా పెట్టి భోజనం పెట్టేసి, ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఇంజనీరింగ్ అంటే కేవలం సిఎస్సి కాదు, సిఎస్సి చేస్తే కూడా జాబులు ఆల్రెడీ సిఎస్సి జాబ్లో పోతా మీకు చూస్తున్నారు. ఇవాళ మనకు ఎక్కువ సోర్స్ ఈ క్రేజ్ ఏముందంటే మేము సిఎస్సి చేస్తాము, అమెరికా పోతాము అని. కానీ ఇవాళ అమెరికా కాదండి, యూరోప్లో కూడా ఆర్థిక పరిస్థితులు అంత బాగలేవు. ఇవాళ మనకు ఆ యొక్క స్కోప్ కూడా రోజు రోజుకు తగ్గిపోతుంది. నా యొక్క అపీల్ ఏంటంటే నిజానికి కూడా ప్లీజ్ ఫర్గెట్ ఆ ఫారిన్ క్రేజ్ అనేది మనకు లేదు. ఇవాళ నేను ఒకటి చెప్పాలనుకున్నా ఏంటంటే ఇప్పుడు కూడా నాలెడ్జ్ తర్వాత టెక్నాలజీ ఎవరు డామినేట్ చేస్తారో సొసైటీ వాళ్ళే. అయితే ఇంతకుముందు వాళ్ళు టెక్నాలజీ డామినెన్స్ ఉండడం బట్టి 19th century వాజ్ బిలాంగ్స్ టు యూరప్, 20th century అమెరికన్ సెంచరీ అండి, 21st century ఈజ్ ఏషియన్ అంటే ఇండియన్ సెంచరీ అండి. నెక్స్ట్ 20-25 ఇయర్స్లో చాలా రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఇండియా ఈజ్ గోయింగ్ టు లీడ్ గ్లోబ్. నేను అతిశయోక్తి చెప్పలేదు. ఎందుకు అంటే ఇండియాలో ఇవాళ మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక 2 minutes నేను అవుట్ ఆఫ్ బాక్స్ అంటే స్టూడెంట్స్ అందరికీ యూత్కి సంబంధించి చెప్తున్నా. ఇవాళ ఇండియాని ఏమంటారంటే యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, యూత్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. 65% ఆఫ్ ద పాపులేషన్ ఏముందంటే 35 years ఏజ్ లోపల ఉంది.
50% ఆఫ్ ద పాపులేషన్ చూసుకోండి మీరు 25 years ఏజ్. అంటే ఈ యొక్క యంగ్ పాపులేషన్ను మనం ఏంటంటే రైట్ డైరెక్షన్ ఇవ్వాలి. రైట్ డైరెక్షన్ అంటే ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో మనం ఏంటంటే కొంత ఇన్నోవేటివ్ థింగ్స్ తీసుకురావాలి. సెకండ్ ఏంటంటే నేను ఇంతకుముందు అన్నాను, ఏ దేశానికి లేని సంపద మనకుంది ఏంటంటే ఇదే యూత్ సంపద. అయితే ప్రపంచానికి మనం మానవ వనరులను సప్లై చేసే దేశంగా ఈరోజు మనకు ఉందండి. సో కంట్రీస్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా, ఐయింగ్ టువర్డ్స్ ఇండియా. సో కాబట్టి ఇదేంటంటే మనం ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మన స్కిల్ మనం ఇక్కడ చేస్తే తప్పకుండా అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు. ఇలా ఎందుకు నేను ఇది అంటున్నానంటే కంట్రీస్ లైక్ జపాన్, చైనా ఏజింగ్ పాపులేషన్ ఉంది. వాళ్ళు ఏంటంటే చాలా ఏజ్ గ్యాప్లు ఉండి చాలా వృద్ధాప్యంలో ఉన్నాయి, వాళ్ళకి అవసరాలు తీర్చే వాళ్ళు కూడా లేరు. కాబట్టి ఇండియా ఏంటంటే ఇదొక అడ్వాంటేజ్గా తీసుకొని మన యొక్క మ్యాన్ పవర్ అంటే హ్యూమన్ రిసోర్స్ ఏంటంటే ఎట్లాంటి హ్యూమన్ రిసోర్స్ వస్తాయంటే మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, అన్ని రకాలు స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, సూపర్ స్కిల్డ్, ఇట్లాంటి స్కిల్డ్ అన్నీ ఏ రేంజ్లో ఎక్కడ ఎవరికి తయారు చేసి చేయగలిగితే నిజంగా చాలా స్కోప్ ఉందండి. ఒక్కటే అగైన్ మంచి ఎడ్యుకేషన్. That education has to have a skill base, that education has to have a industry connect, that education has to have a global requirements, global standards ఉంటే మాత్రం చాలా మనం నిజానికి మనకి హెల్ప్ కాదు, మనకు హెల్ప్ చేసుకొని ప్రపంచానికి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సరే, ఇంకొక ప్రశ్న ఏంటంటే ముఖ్యమైన ప్రశ్న, ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీజులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఫీజులు మారుతూ ఉన్నాయి. ఈ ఇయర్ మారాలి. ఈరోజు మార్నింగ్ పేపర్లో కూడా మనం ముఖ్యమంత్రి గారి వార్త చూసాము. అంటే ఫీజులు మారే అవకాశం ఉందా లేదా? అయితే కొంత ఏమైందంటే ఇప్పుడు అవును మీకు టీఎఫ్ఆర్స్ ఉంటుంది కదా, అయితే అది వాళ్ళు కొంత కసరత్తు చేయడం జరిగింది, వాళ్ళు కొంత ఫీజులు నిర్ధారణ చేసిన వాస్తవే. అయితే కొన్ని కాలేజీలకు ఎక్కువ ఫీజులు ఎక్కువ ఉన్నాయి అనేటువంటిది గవర్నమెంట్ దృష్టికి పోయిందని. మరి ఇట్లా ఉంటే కష్టం కదా, పేరెంట్స్కు స్టూడెంట్స్కు బర్డెన్ చేసేటువంటి ప్రయత్నం ఏది గవర్నమెంట్ చేయదు. కొంచెం తొందర పడి మనం ఏదో చేసి పేరెంట్స్కు భారం కలగకూడదని నేను కూడా ఉన్నా ముఖ్యమంత్రి దాంట్లో. సో వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే, ఎందుకంటే ఇంతకుముందు కూడా కొంత టాస్క్ ఫోర్సులని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా తెప్పించుకొని క్షుణ్ణంగా చేసి చేద్దాం, తప్పకుండా చేద్దాం. కానీ కొంచెం టైం పెట్టుకొని చేయాలి, హరిబరి అని. టైం బీయింగ్ అయితే ఇది కొంచెం పోస్ట్పోన్ అయిందండి. అది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది కాబట్టి చూడాలి. సార్, ఈ తెలంగాణలో ఇంటర్మీడియట్ దాదాపు 4 లక్షల చిల్లర మంది విద్యార్థులు ఉన్నారు, అన్ని గ్రూపులు కలిపి. అందులో 2 లక్షల మంది పైన విద్యార్థులు ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ మీరు చెప్పారు జూలై మొదటి వారంలో స్టార్ట్ అవ్వబోతుందని. ఈ నెల రోజుల సమయంలో ఆ విద్యార్థులు ఎలాంటి సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి? ఇది చాలా మటుకు నేను చూస్తున్నాను కొంత కోచింగ్ సెంటర్ వాళ్ళు. బట్ నేను యాజ్ ఏ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ ఏంటంటే వీళ్ళు రెడీ కావాలి. నెక్స్ట్ 1 monthలో ప్రిపేర్నెస్ ఎట్లా ఉండాలంటే సర్టిఫికేట్స్ టీజీ ఇప్పుడు మనం కండక్ట్ చేశాం కదా, ఈపీ సెట్, ర్యాంక్ కార్డు ఒకటి కంపల్సరీ ఉండాలి, తర్వాత ఈ హాల్ టికెట్ కంపల్సరీ, ఆధార్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ మార్క్షీట్స్, తర్వాత 6 to 12th క్లాసు ఏదైతే 6 నుంచి ఇంటర్మీడియట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సర్టిఫికెట్స్ అన్ని తెచ్చుకోవాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఒక్కొక్కసారి పాతవి తీసుకొని, అందుకు వీళ్ళకి టైం ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ 1 monthలో ఈ ప్రిపేర్నెస్ అని అంటారు చూడండి, కావాల్సినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఎందుకంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ఈడబ్ల్యూఎస్, ఇప్పుడు మనకు 10% ఈడబ్ల్యూటీ రిజర్వేషన్. సో ఇట్లాంటి సర్టిఫికెట్స్, రెసిడెన్స్ సర్టిఫికెట్, ఎందుకంటే మనకు లోకల్, నాన్ లోకల్, తర్వాత స్పోర్ట్స్, ఎన్ఎస్ఎస్ అలా ఉంటే ఈ రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ అంతా తయారు చేసుకొని వాళ్ళు రెడీగా ఉంటే ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాక ఈ ప్రాసెస్ అయితే ఈజీగా అవుతుంది. సార్, ఇప్పుడు ఈ మీరు సర్టిఫికేట్స్ చెప్పారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. అవును, అసలు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత సర్టిఫికేట్ ఉండాలి సార్? అది ఎలా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 2 lakhs అండి. అర్బన్లో ఉన్న, రూరల్లో ఉన్న 2 lakhs కానీ 2 lakhs ఉంటుంది. బిలో అయితే ఓసీ కానీ బీసీ కానీ ఏంటంటే అర్బన్లో ఉంటే 2 lakhs ఉంటుంది, తర్వాత రూరల్ ఉంటే 1.5 lakh. సో ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సార్, ఈ లోకల్, నాన్ లోకల్ మనకి 10 years కామన్ క్యాపిటల్ ఇవన్నీ అయిపోయినాయి కదా. ఈ సంవత్సరము ఆంధ్ర స్టూడెంట్స్కి తెలంగాణలో కన్వీనర్ కోటాలో సీట్లు లేవని చెప్పారు. అయితే ఈ 15% నాన్ లోకల్ కోటా అనేది మనము కొంతమంది విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ క్లాస్ వరకు తెలంగాణలో చదువుకున్నారు, దాని తర్వాత వెళ్ళి వేరే స్టేట్లో కానీ వేరే కంట్రీలో కానీ చదువుకున్నారు, మళ్ళీ ఇంటర్మీడియట్ ఇక్కడికి వచ్చారు. కానీ మనం ఏం చెప్పామంటే గతంలో
గత 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు కంటిన్యూస్గా చదివిన విద్యార్థిని లోకల్ క్యాండిడేట్గా పరిగణిస్తున్నాము. ఇప్పుడు ఆ లోకల్ క్యాండిడేట్ తెలంగాణ విద్యార్థి పుట్టి పెరిగింది ఇక్కడే, ఫస్ట్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాడు, తర్వాత అవసరాల కోసం బయటికి వెళ్ళాడు, మళ్ళీ ఇంటర్మీడియట్ ఇక్కడికి వచ్చాడు. అంటే కంటిన్యూస్గా 4 years ఇక్కడ చదవలేదు. అలాంటి విద్యార్థిని మనం లోకల్ కింద పరిగణిస్తామా లేదా? అయితే ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆ యొక్క ఈ కమిటీ కూడా హెడెడ్ బై నేనే చేసి అయితే గవర్నమెంట్ ఒకసారి ఈసారి మేమేం డిసైడ్ చేసినామంటే 10 years అయిపోయింది కాబట్టి వీలైనంత వరకు మన లోకల్ స్టూడెంట్స్ బెనిఫిట్ కావాలి. ఇప్పుడు 85% అనుకోండి, తర్వాత 15లో కూడా మీరు అన్నట్లు ఏంటంటే ఈ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవరైనా రెసిడెంట్స్ ఉంటే ఇచ్చేటట్లు ఆ రకంగా మేము జీవో 51 అని తీసుకొచ్చాం కదా, వాటిని ఒకసారి చూడండి, దాని ప్రకారంగా మళ్ళీ ఒకసారి మేము రివ్యూ చేసి చేయాలి. సార్ చివరగా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే విద్యార్థులు, ఎందుకు ఇంజనీరింగ్ అంటే ముఖ్యంగా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో ఉన్నారు. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే విద్యార్థులకి అండ్ తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్? ఏం లేదు, ఇప్పుడు ఇంజనీరింగ్ అనే కాదు, ఇంటర్మీడియట్ అంటే కొంచెం బ్రాడ్గా చేస్తే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా క్రూషియల్ టైం అండి. ఇప్పుడు నీ యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ పాత ఏముందంటే నువ్వు ఇక ఇంజనీరింగ్ చేస్తే ఇంకా లైఫ్ అంతా ఇంజనీరింగ్ ఉండాలి మాట చెప్తున్నా, మెడికల్ కానీ. కాబట్టి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఆలోచన చేసి ఏ ఫీల్డ్కి ఇష్టమవుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ ఉంది, ఇంజనీరింగ్ కూడా ఒకటే ఏమంటుందంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కోర్ బ్రాంచెస్ అన్నీ ఆల్మోస్ట్ పడిపోయినాయి. ఇప్పుడు అంతా 65-70% అంతా ఇప్పుడు మనకు కేవలం కంప్యూటర్ సైన్సే. అయితే ఇవాళ డిమాండ్ సప్లై అంటారు. ఇవాళ మనకు కావాల్సినటువంటి ఇప్పుడు ఇక డిమాండ్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 మంది మనకు కంప్యూటర్ సైంటిస్ట్ అవసరం. కాకపోతే ఇవాళ మనం ఎంతమందిని ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే 1000 మంది. మరి మిగతా 900 మందికి ఎక్కడ పోవాలా? కాబట్టి నా సజెషన్ ఏంటంటే కేవలం ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే కంప్యూటర్ సైన్స్ కాదు, మిగతా బ్రాంచ్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి వీళ్ళు పాస్ అయ్యేది ఇంకో నెక్స్ట్ 4 years చెప్తున్నా కదా, ఆల్రెడీ ఈ ఎక్సెస్ కంప్యూటర్ ఇంజనీర్స్ అనేది స్టార్ట్ అయింది. చాలా కంపెనీస్ కూడా వాళ్ళను తీసేసే ప్రయత్నంలో ఉన్నాయి. నేను డిస్కరేజ్ చేయడం కాదు, నేనేంటంటే ఒక ప్రొఫెసర్గా నా అడ్వైజ్ ఏంటంటే ఇవాళ కోర్ బ్రాంచెస్కు చాలా వాల్యూ రాబోతుందండి. అయితే ఆ ప్రయత్నంలోనే మేమేంటంటే ఈ 21st పెద్ద ఎత్తున ఎక్స్పర్ట్స్, ఇవాళ మెకానికల్ అనుకోండి, సివిల్ అనుకోండి, ఎలక్ట్రానిక్ అనుకోండి, ఇవన్నీ వాళ్ళను అందరినీ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి కొంత చిరు ప్రయత్నంగా మేమేంటంటే ఎలాంటి ఈ యొక్క కోర్ బ్రాంచ్లు చేసిన వాళ్ళకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 5 years. ఇవాళ మనం ఏం చేసినా కానీ ఇవాళ ఈ నెక్స్ట్ 4 years 5 yearsని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చూజ్ చేసుకోవాలి. కాబట్టి మన అప్పీల్ ఏంటంటే వీలైనంత వరకు మీరు కోర్ బ్రాంచెస్ను కూడా చూసి చేస్తే మీకే మంచిది భవిష్యత్తు. ఎక్సెస్ ఈ అనవసరమైనటువంటి ఈ యొక్క సప్లై వచ్చి అది చేస్తే భవిష్యత్తులో కష్టమవుతుందేమో అని నేను ఇంతకుముందే చెప్పాను. ఏదైనా అండి ఇష్టమైంది కష్టపడి చదివి గ్లోబల్ ఎక్స్పర్టైజ్ సంపాదించుకుంటే అవకాశాలు ఉన్నాయండి. నేను ఒకటి దినేష్ నేను చెప్తున్నాను, అంటే జనరల్ ఇంజనీరింగ్ అని కాదు, ఏ గ్రాడ్యుయేట్కైనా ఇండియాలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటాను, సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు నీకు అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. నేను చెప్పాను, ఇంగ్లీష్లో చెప్తుంటా, డీప్ సీబెట్ టు అవుటర్ స్పేస్, యూ నేమ్ ఎనీ ఏరియా వీ హ్యావ్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ సీబెట్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, సముద్రం ఇవాళ 71% ఆఫ్ ద గ్లోబ్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. నియర్ వాటర్ కాదు, రీసోర్సెస్. ఎలాంటి రీసోర్సెస్? లివింగ్ రీసోర్సెస్, నాన్ లివింగ్, చాలా రకమైనటువంటి అవకాశాలు. అయితే గవర్నమెంట్ అంటే చెప్తున్నాను, ఇంతకుముందు మనం అనుకున్నదే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు 2023 డిసెంబర్లో ఒక డాక్యుమెంట్ మ్యారిటైమ్, అంటే నేను ఒక చిన్న సెక్టర్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను, మ్యారిటైమ్ ఇండియా విజన్ డాక్యుమెంట్ అని రిలీజ్ చేసింది. ఆ డాక్యుమెంట్ ఏంటంటే గవర్నమెంట్ పబ్లిష్ చేసిందే. నెక్స్ట్ అప్ టు 30 వరకు ఇండియాలో 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మ్యారిటైమ్ సెక్టర్లో, 20 lakhs జాబ్స్ అని చెప్తుందండి. ఇప్పుడు మీరు చూడండి 20 lakhs. మరి అలాగే ల్యాండ్ రిలేటెడ్ ఏవియేషన్, ఇవాళ మన దగ్గర న్యూ ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్ వస్తున్నాయి. అయితే మనం ఏంటంటే ఒకటి ఎడ్యుకేషన్ను వీ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. సో నేను ఆ ప్రయత్నంగా నేనేం చేశానంటే ఇన్నోవేటివ్ కోర్సెస్, ఇవాళ ఎట్లుండాలంటే ఇన్నోవేటివ్ కోర్సెస్ ఉండాలి. ఆ కోర్సెస్ను నెక్స్ట్ 5-10 years దృష్టిలో పెట్టుకొని, అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ విద్యార్థులకు చెప్తున్నా. నేను జేఎన్యూలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో 30 years బ్యాక్ ఈ ఎయిర్ లా, స్పేస్ లా అని రీసెర్చ్ చేస్తుంటే అందరు నవ్వారు. ఏంది అంటే ఎయిర్ లా అంటే ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా బ్యాంక్రప్సీ, స్పేస్ అంటే తెలియదు, మరి నీకు జాబ్ ఎక్కడ వస్తుందని. ఇవాళ చూడండి
జిఎంఆర్ కాదు, జీబీకే కాదు, వాళ్ళకి ఏ అవసరాలు లీగల్ నేను చెప్పేది అవసరం ఉంటే కూడా అంటే నేనేదో గొప్ప అని చెప్పట్లేదు. మనం ఎట్లుండాలంటే ఫ్యూచరిస్టిక్ వ్యూ ఉండి అవసరాలను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సులు కానీ ఈ యొక్క సిలబస్లు తయారు చేసి ఉంటే బాగుంటుంది. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్, అవకాశాలు లేవు అనేటువంటిది మాత్రం అది రాంగ్ అండి. అన్నిట్లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అన్నదానికి మళ్ళీ సో ఇంజనీరింగ్లో కూడా అన్ని బ్రాంచ్లకు ఇవాళ చూడండి, ఎలక్ట్రానిక్, ఈవీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అని, సివిల్ ఇంజనీరింగు, తర్వాత మెకానికల్, ఇవన్నీ చాలా స్కోప్. దాంతోపాటు ఈ కోర్ బ్రాంచెస్ చూస్ చేసుకుంటే మైనర్ డిగ్రీ కూడా ఆఫర్ చేస్తున్నారు కదా. మైనర్ డిగ్రీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మేజర్ మైనర్ అనేది కొత్త కాన్సెప్ట్. దాంట్లో కూడా అయితే నేను ఒకటే చెప్పిన, మైనర్ మేజరే కాదు. ఇవాళ నేనేమన్నాను, ప్రతి ఒక్క స్టూడెంట్ గ్రాడ్యుయేట్ కూడా ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన అవసరాలు ఎలా ఉన్నాయంటే సైబర్ ఇవాళ సైబర్ అనేది రోజు చూస్తుంటాము. సైబర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయంటే ఫ్యూచర్ వార్స్ అంతా సైబర్ వార్స్. ఎందుకంటే ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తే అంత ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలంటే ఇండియా నీడ్స్ lakhs ఆఫ్ సైబర్ సోల్జర్స్ టు ప్రొటెక్ట్ అవర్ సైబర్ స్పేస్. వీ నీడ్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ హ్యాస్ టు హ్యావ్ ఎ సమ్ నాలెడ్జ్ ఆన్ సైబర్. సరే ఒకసారి బేసిక్ వచ్చినాక తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ముందుకు తీసుకుపోవడం. సో ఆ ప్రయత్నంగా ఏఐ ఇవాళ చూడండి, ఎక్కడ పోయినా కానీ ఏఐ అనేది చాలా ఇప్పుడు అన్ని టెక్నాలజీస్, బట్ ఏఐ టెక్నాలజీ మనం ఇలాంటి ఒక పత్రికా మిత్రుడు అడిగండి, ఏంది రోజు పేపర్లో ఎక్కడ చూసినా ఏఐ అంటారు. ఏఐ గురించి మీరు ఒక మాట చెప్పండి అంటే నేను చెప్పాను, ఇందు లేడందు గలడని సందేహం వలదు, ఎందెందు వెతికినా ఏఐ గలదు, అంతా ఉంది. సో అది మంచిగా చేయడానికి కాదు ఏఐ అట్లా. సో మనం ఏంటంటే కాలానుగుణంగా, మార్పులను అనుగుణంగా ఏ దానికి డిమాండ్ ఉంటే ఈరోజు డిమాండే చూడకూడదు, నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years, అది నా ఉద్దేశం. సో ఇవన్నీ టెక్నాలజీస్ అనేటివి ఇన్విటబుల్ అయినాయి. చాలామంది పేరెంట్స్ కూడా విద్యార్థులని ఫోర్స్ఫుల్గా పంపిస్తున్నారు సార్ కొన్ని కోర్సులలో. అంటే మన రిలేటివ్స్లో తను ఆ కోర్స్ చేశాడు, సెట్ అయ్యాడు, నువ్వు ఈ కోర్స్ చూసుకుంటే సెట్ అవుతావు, అబ్రాడ్కి వెళ్ళి మనం సాఫ్ట్వేర్లో సెట్ కావాలంటే కంప్యూటర్ సైన్సే చేయాలి అంటే పేరెంట్స్ విద్యార్థుల ఇంట్రెస్ట్ లేకుండా కూడా కొన్ని కోర్సెస్ చేస్తున్నారు. అయితే రేపు 21వ తారీఖు మీరు చేసే ఈ ప్రోగ్రామ్ కూడా అంతమంది అంటే ఇన్ని లక్షల మంది విద్యార్థులు అక్కడికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని కూడా మీరు యూట్యూబ్లో లైవ్ ఏమైనా చేయగలుగుతారా అఫీషియల్ ఛానల్ నుంచి? తప్పకుండా. అంటే ఇంక మేము 21st ఆల్రెడీ గూగుల్ ఫామ్ ఒకటి స్టార్ట్ చేసి జేఎన్టీ వాళ్ళకి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను. మేమేంటంటే ఈ ప్రోగ్రామ్ జేఎన్టీ తర్వాత తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ జాయింట్గా చేస్తుంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కొంత ప్రాసెస్ చేసిండ్రు. వాళ్ళు గూగుల్ ఫామ్లో వాళ్ళ యొక్క క్వశ్చన్స్ తర్వాత అది చేస్తే మనం ఏంటంటే ఎక్స్పర్ట్స్తో ఉంటాం కాబట్టి ప్రతి క్వశ్చన్కు మనం వీలైనంత వరకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి వాళ్ళకు ఒక చక్కని అవగాహన కల్పించే ప్రయత్నం. ముఖ్యంగా అందరి పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేదంటే పిల్లలను ఫోర్స్ చేయకూడదు. ఇవాళ మేమున్నామండి, నేను సిఈసి తీసుకున్నాను, నేను ఊరు నుంచి వచ్చాను. సో నేను చదువుకున్న రోజుల్లో నాకు తెలిసింది 3 ఏంటంటే సిఈసి తీసుకుంటే లాయర్ అవుతావు, బీపీసీ తీసుకుంటే డాక్టర్, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్. మరి అట్లాంటి ఇవాళ మనగడ లేదా? తెలుగు మీడియం చదివాను నేను, మొత్తం ఎంటైర్ ఎడ్యుకేషన్ ఈవినింగ్ చేశాను. సో నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కు చాలా పిల్లలను ఫోర్స్ చేసి వాళ్ళకి ఇష్టం లేదు చేస్తే ఒక్కొక్కసారి ప్రమాదం ఏంటంటే వాళ్ళు డిగ్రీలు రాక వాళ్ళు ఫెయిల్ అయ్యి తర్వాత చాలా ఛాలెంజెస్ కూడా మా దృష్టికి వస్తున్నాయి. కాబట్టి ఐఎమ్ అప్పీలింగ్ ఆల్ ద పేరెంట్స్, పిల్లల్ని ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్టమైన కోర్సులను కష్టపడి చదివించే ప్రయత్నం చేయండి. అది సార్ ఈ కాలేజెస్ సెలెక్ట్ చేసుకునే క్రమంలో కూడా చాలామంది విద్యార్థులకు ఒక కన్ఫ్యూజన్. ఇప్పుడు ఎన్ఆర్ఎఫ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ, అక్కడ అన్ని కాలేజీలు వాళ్ళు అప్లై చేయరు కాబట్టి అందరికీ సరిగా ర్యాంకులు రావు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి కూడా మనము ర్యాంకుల లాంటిది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చా విద్యా సంస్థలకి? అదే అంటే ర్యాంకులు తప్పకుండా ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ కానీ తర్వాత ఐక్యూఏసి, న్యాక్ ఇవన్నీ కొంత ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ విద్యలో ఇప్పుడు మిగతా దాంట్లో మనకు నెట్ అని, స్లెట్ అని, పిహెచ్డి అని ఇవి ఉన్నాయి కొన్ని, జేఆర్ఎఫ్ అని, నెట్ అట్లాంటివి ఇంజనీరింగ్లో లేదు. మా ఒక ఆలోచన ఏంటంటే ఇంజనీరింగ్ టీచ్ చేసే వాళ్ళకు కూడా మనం ఒక అంటే ఒక ఇట్లాంటి సర్టిఫికేట్ ఒకటి ప్రొవైడ్ చేయాలని కొన్ని థింక్స్ చేస్తున్నామండి. అయితే ఇంకొకటి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కొంత మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇలా ఒక ప్రాబ్లం ఏంటంటే బీటెక్ తోటే ఎక్కువ మంది అదవుతున్నారు. ఎంటెక్ అంటే పీజీ ప్రోగ్రామ్ చాలా తక్కువ చేస్తున్నారు. దాంతో టీచింగ్ ఫ్యాకల్టీ కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజ్ అండి. ఇలా మనం ఇన్ని కాలేజీలు వస్తున్నాయి, ఇన్ని కోర్సులు అంటున్నాం, మరి టీచర్స్ ఉన్నారా? కాబట్టి మేమేంటంటే కౌన్సిల్ కానీ జేఎన్టీ మేము బీసీలతో మాట్లాడి కొంత పీజీ కోర్సులను కూడా సీట్స్ ఇంక్రీజ్ చేసి క్వాలిటీ టీచర్స్ లేనంత వరకు నువ్వు క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇవ్వలేవు. కాబట్టి పీజీ కోర్సుల మీద కూడా కొంత అవగాహన తర్వాత కొంత రిఫార్మ్స్ ఆ ప్రయత్నంలో ఉన్నామండి.
అయితే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫ్యాకల్టీ కొరత ఉంది, అందరికీ తెలుసు సార్. ఇది భవిష్యత్తులో ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ వరకు మనము సపరేట్గా మ్యాండేటరీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేసే అవకాశం ఉందా? మనం ఒక ఇంజనీరింగే కాదు, ఇవాళ నేను యాజ్ అ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నేను ఒకటే ప్రతి ఒక్క కాలేజీకి పోయినప్పుడు ఏం చెప్తున్నానంటే, ఈరోజు మనము టీచర్స్గా, అంటే నేను కూడా ఒక టీచర్గా, టీచర్స్ హ్యావ్ టు అప్గ్రేడ్. మనం అప్గ్రేడ్ కావాలి. ఎందుకంటే ఇవాళ ఏ రకమైన స్టూడెంట్స్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం, ఏ రకమైన స్టూడెంట్స్ అంటే టెక్ సావిక్ స్టూడెంట్స్ అన్నారు. నేను లెసన్ చెప్తుంటే అతను గూగుల్లో నువ్వు సెర్చ్ చేస్తావు, సార్ మీరు ఇచ్చిన ఈ స్టాటిస్టిక్స్ కరెక్ట్ కాదంటున్నావు. కాబట్టి నేను టీచర్స్ యొక్క ఇప్పుడు ఇంప్రూవ్మెంటు, వాళ్ళకి అప్గ్రేడేషన్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటివి మేము కొంత కౌన్సిల్ నుంచి చేస్తున్నాం. అదే కాకుండా ఇంకోటి టెక్నాలజీని మేము టీసాట్తో ఒక ఒప్పందం చేసుకున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సిలబస్ మారుస్తున్నాం. మరి ఆ యొక్క మార్చినటువంటి సిలబస్కి అనుగుణంగా టీచర్స్ ఉన్నారా, వాళ్ళకి అవేర్నెస్ ఉందంటే కొంత లేకపోవచ్చు. మా బాధ్యత ఏంటంటే అప్డేటెడ్ మాడ్యూల్స్ను, యూనిట్స్ను ఎక్స్పర్ట్స్ టీచింగ్ చేయించి వాళ్ళకు వీడియోల ద్వారా మేము ఇస్తాం. ఇలా మా ఉద్దేశం ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎడ్యుకేషన్ ఇట్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద నీడీ. మనం వాళ్ళ దగ్గరికి పోవాలి, వాళ్ళ అవసరాలను మనం గుర్తించాలి. అట్లానే మన క్వాలిటీ మనం తగ్గిస్తామని కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. కాబట్టి మేము కొన్ని ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని ఇంప్రూవ్మెంట్స్ నాట్ ఓన్లీ ఫర్ సిలబస్ స్టూడెంట్సే కాకుండా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద కూడా దృష్టి. ఎందుకంటే ఒక టీచర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడండి. మంచి టీచర్ ఉంటే ఎంతోమంది స్టూడెంట్ యొక్క భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. కాబట్టి కొంత ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో టీచర్స్ యొక్క స్కేర్స్ కొరత ఉంది. ప్లస్ దానికి తోడు కోచింగ్ అంటారు చూడండి, ప్రతి ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీ, ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు. సో అది కూడా మా దృష్టికి వచ్చిందండి. కొంత వీటిని కూడా నివారించడం కొరకు కొంత హైయర్ అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్లో మెయిన్ ఎంటెక్ వాటికి కూడా కొంత ప్రిఫరెన్స్ ఇవ్వాలని. సార్, మన దేశంలో విదేశీ యూనివర్సిటీలు చాలామంది పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయి. పెట్టుబడి అనే వర్డ్ ఎందుకంటే సార్ విద్యా వ్యాపారం అయ్యే సమయంలో. అయితే మన రాష్ట్రంలో కూడా డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, అండ్ పర్మిషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం యాక్సెప్ట్ అంటే సన్నద్ధం ఉందా? అయితే ఇంతకుముందు డీమ్డ్ యూనివర్సిటీస్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే కొంత ఆపమని లాస్ట్ ఇయర్ ఆగారు. దానికి తోడు ఈ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క ఇప్పుడు కేసు నడుస్తుంది. తెలంగాణ హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది. డీమ్డ్ పుట్టగొడుగులాగా డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చాయి, వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తలేరు అట్లని కొన్ని వచ్చి ఇప్పుడు కేసు నడుస్తుంది హైకోర్టులో. కాబట్టి కొంత కాకపోతే ఒకటి ఏంటంటే బ్రాడ్గా ఇండియా లెవెల్లో ఇప్పుడు మాట్లాడితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏంటంటే వీలైనంత ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళ డీమ్డ్ యూనివర్సిటీ అలా హైయర్ ఎడ్యుకేషన్ను గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలని వాళ్ళు ఏఐసిటీ కూడా కొంత ఇచ్చింది. అయితే మన తెలంగాణ గవర్నమెంట్ ఏఐసిటీ కూడా లెటర్ రాయడం జరిగింది. ఏంటంటే ఏ కొత్త కాలేజీలో పర్మిషన్ ఇచ్చినా కానీ యూనివర్సిటీ ఇచ్చినా మామూలను కూడా సంప్రదించాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డరు, సెక్యూరిటీ, వాటరు, ఎవ్రీథింగ్ మనమే కదా ప్రొవైడ్ చేసేదని గవర్నమెంట్ మన గవర్నమెంట్ కూడా లెటర్ రాయడం జరిగింది. సో అది ఇంకా నేషనల్ లెవెల్ పాలసీస్ ఇవన్నీ. సార్, ఈ టెక్నికల్ ప్రోగ్రామ్స్కి బాగా డిమాండ్ ఉండడం వల్ల మనకి ప్రైవేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఒక 4 ఉన్నాయి. మనకి కాకతీయ, మహాత్మా గాంధీ, జేఎన్టీయూ అండ్ ఉస్మానియా. ఇప్పుడు కొత్తగా మనకి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఒకటి వచ్చింది, అండ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఒకటి వచ్చింది. ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మరియు ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, వీటిలో కూడా మనం బీటెక్ ప్రోగ్రామ్స్ ఈ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నామా? ఉన్నాయండి. ఒకటి ఏముందంటే ఇప్పుడు ఈ యొక్క ఎర్త్ సైన్సెస్ ఏదంటే మైనింగ్ కాలేజ్ అప్గ్రేడ్ చేసి, ఎందుకంటే మా నుంచి రికమెండేషన్ యూనివర్సిటీ పెడుతున్నారు. అందులో మేము ఒకటే చెప్పాము, కొత్త కోర్సులు రావాలి. ఇవాళ జియాలజీ తర్వాత మనకు ఈ యొక్క ఎర్త్ సైన్స్ రిలేటెడ్ ఇవి డిమాండ్ బాగా ఉంది. సో అయితే ఏం చేయాలంటే దానికి ఆల్రెడీ కొన్ని ఫారెన్ యూనివర్సిటీస్ కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, ఆస్ట్రేలియా వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఇన్ మైనింగ్, ఎర్త్ సైన్సెస్ మీద ఆస్ట్రేలియన్ డెలిగేషన్స్ కూడా వచ్చాయి. మేము గవర్నమెంట్తో కూడా మాట్లాడుతున్నాం. సో స్పోర్ట్స్ కానీ ఎట్లా చేయాలంటే నెక్స్ట్ వచ్చే యూనివర్సిటీస్ రొటీన్గా కాకుండా ఇన్నోవేటివ్ ఉండాలి, మనకు ఆ రకంగా చేయాలనేది గవర్నమెంట్ ఆలోచన. దానికి అనుగుణంగానే కొంత ఎంఓఎస్ చేసుకోవడము, వాళ్ళ ఎక్స్పర్టైజ్ని మనం తెచ్చుకోవడము, పిల్లలకు ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ పెట్టడం, కొంత నూతనంగా ఉండాలి, కొంత కొత్తదనం ఉండాలి, అంతేగాని రొటీను. ఇంకొకటి నేను యాజ్ ఎ చైర్మన్ నా దగ్గరికి చాలా రిక్వెస్ట్ వస్తుంటాయి, మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మా కాన్స్టిట్యున్సీలో ఇది కాలేజ్ పెట్టాలి. కాలేజీలు యూనివర్సిటీలో కంటే ఏంటంటే మనం స్కిల్ బేస్డ్ కోర్సెస్ ఇవ్వాలా.
3 months కానీ 6 months కానీ వాళ్ళకు ఇండస్ట్రీతో టైఅప్ చేసి పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశాలు ఇస్తే చక్కగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఆల్రెడీ డిగ్రీలు చూస్తున్నారు కదా, కాలేజీలు ఎక్కువైపోయినాయి, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. సో నేను అనేది ఏంటంటే నాణ్యమైన విద్య, స్కిల్ బేస్డ్ విద్య, షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయబిలిటీ ప్రొవైడ్ చేస్తే అది బాగుంటుంది. సార్, భవిష్యత్తులో పాలిటెక్నిక్ కాలేజ్ని ఇంజనీరింగ్ కాలేజ్లుగా మార్చే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి గతంలో న్యూస్ వచ్చింది, బడంగ్పేట్ పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ని ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేస్తామని. అలాంటి అవకాశం ఏమైనా ఉందా సార్ ఈ సంవత్సరం? అంటున్నారు. ఇప్పుడు ఐటీఐలను కూడా మనం ఏసీటీగా మార్చిన ఉంది. అట్లనే కొంత ఎక్కడైతే ఫ్యాకల్టీ అవైలబుల్ ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఫేజ్డ్ మేనర్గా. ఎందుకంటే మనం మార్చినంత మాత్రాన క్లాస్ రూమ్ లేకపోతే, టీచర్స్ లేకపోతే ప్రాబ్లం కదా. సో ఫీజబిలిటీ స్టడీ చేసి నిజంగా కూడా అక్కడ అవసరం ఉండి ఫ్యాకల్టీ అందుబాటులో ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే తప్పకుండా ఉంది అనేది గవర్నమెంట్ ఆలోచన. ఇటీవల కాలంలో మనం చాలా వరకు చూసాము ఈ ఎడ్యుటెక్ కంపెనీస్. ఈ ఎడ్యుటెక్ కంపెనీస్ విద్యార్థులకి రకరకాల యాడ్స్ ద్వారా కానీ, లేకపోతే సోషల్ మీడియా యాడ్స్ ద్వారా కానీ, వాళ్ళు వివిధ రకమైన ప్రజెంటేషన్స్ ద్వారా కానీ అట్రాక్ట్ చేసేసి స్టూడెంట్స్ని అడ్మిషన్స్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఎడ్యుటెక్ కంపెనీస్కి ఎలాంటి అప్రూవల్స్ అవసరం ఉందా లేదా అసలుకి? అండ్ వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యారు. ఆ యూనివర్సిటీస్తో టైఅప్ అవ్వడం లీగలా? అసలుకి ఆ ఎడ్యుటెక్ కంపెనీస్ మీద మీరు కూడా గతంలో న్యూస్ పేపర్లో చూసాము, చర్యలు తీసుకుంటున్నాము, నోటీస్ పంపించాము అని చెప్పేసి. అసలుకి ఎడ్యుటెక్ కంపెనీస్ మీద ఎందుకు ఈరోజు 4 వచ్చాయి, భవిష్యత్తులో 40 అవుతాయి? అంటే వీటి మీద మనకి ఎలాంటి అధికారం లేకుండా వాళ్ళు అలానే కంటిన్యూ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో వీళ్ళు బైజూస్ లాగా అవుతే పరిస్థితి ఏంటంటారు? తప్పకుండా అండి, ఇది వల్ల గవర్నమెంట్కే ప్రాబ్లం. ఇప్పుడు ఏది వచ్చినా కానీ మంచిగా జరిగినంత వరకు ఎవరేమన్నారు, ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ అంటారు, మాట చెప్తున్నా. సో అయితే ఇదేంటంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ఏమొస్తుంది వాళ్ళు అసలు నిజమైన అది మేము నా దృష్టికి వచ్చిన 4 ఏం చేసామంటే, మేము ఆల్రెడీ నోటీసులు పంపించాము. ఆ ప్రాసెస్లను రాని వాళ్ళకు కూడా నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ఒక కోర్సు చూస్ చేసుకుంటే ముఖ్యంగా యూనివర్సిటీ కానీ కాలేజెస్ క్రెడిబిలిటీ చూసుకోండి, వాళ్ళకి రికగ్నిషన్ ఉందా, ఏఐసిటీ కానీ ఏదైనా. సో అట్లా చూసుకొని జాయిన్ కాండి. కొంత ఇది మోసపూరితమైనటువంటి కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కాదు చాలా వస్తున్నాయి. ఇవాళ కోచింగ్ సెంటర్లు అని చాలా పేరెంట్స్తో స్టూడెంట్స్ చాలా డబ్బులు తీసుకుంటున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. ఎందుకంటే కౌన్సిల్కు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా మేము ఒకసారి స్టడీ చేసి దాని మీద మా పరిధిలో మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ పరిధిలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నాలు అయితే ఉన్నాయి. అయితే కోచింగ్ సెంటర్లు కానీ ఏదైనా కానీ నేను ఒకటి చెప్పానండి, ఈ థర్డ్ పార్టీ దానికి రిజిస్ట్రేషన్స్ కంపల్సరీ పెట్టాలి. అసలు నీ పర్పస్ ఏంది, ఇది ఎందుకొరకు నువ్వు ఇంపార్ట్ చేస్తున్నావు? రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రం వాళ్ళని మనం ట్యాక్స్ వేస్తలేం కదా. నీ పర్పస్ ఏంది, నీ ఆఫీస్ ఎక్కడ, రేపేమన్నా అయితే మనకు ఒక అడ్రస్ కూడా ఉండాలి కదా. అందుకొరకు నేను థర్డ్ పార్టీ కోచింగ్ సెంటర్ల మీద కొంత గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చిన. అదే కాకుండా ఇంతకుముందు మీరు అన్నారు కొంచెం రీఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బిల్ అని మేము కొంత సీఎం గారితో డిస్కస్ చేసాము. ఎప్పుడు కూడా సీఎం గారు ఏంటంటే ఇప్పుడు ఆయన దగ్గర ఈ శాఖ పెట్టుకొని నిజంగా కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడండి ఎడ్యుకేషన్ మీద. ఇవాళ నిన్న ఒక 3 hours స్కూల్ ఎడ్యుకేషన్ మీద చాలా చక్కగా దిశానిర్దేశం చేశారు. అందుకొరకు మేము అనేది ఏంటంటే ఆయన కూడా సూపర్వైజర్ ఉండాలి గవర్నమెంట్. చూడండి ఎక్కడ వీలైతే అక్కడ పవర్స్ ఉంటే మంచి కొరకు వాళ్ళని ఏదో మనం అరా చేయాలని కాదు, బట్ ఏది తప్పైనా కానీ అల్టిమేట్ బ్లేమ్ వచ్చేది గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ సూపర్వైజన్, గవర్నమెంట్ కంట్రోల్ ప్రతి సంస్థ మీద ఉండాలనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా మీరు తీసుకున్న రిఫార్మ్స్ కానీ లేకపోతే చర్యలు కానీ అండ్ విద్యార్థులకి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా మీరు తీసుకున్న ప్రతి ఒక్క విషయం అందరికీ ఉపయోగపడుతుంది. అండ్ ఇంత మంచి సమాచారం విద్యార్థులకి తల్లిదండ్రులకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్.